శంకర్ సమ్‌హౌ ఫెల్ట్ పర్సనల్ దట్ ఓకే. రాజమౌళి అంత గొప్ప ఆయన. ఆయనకి అన్ని హిట్‌లు పడుతున్నాయి. హిట్ ఎనకాల ఆ హీరోకి ఏదో ఒక ఫ్లాప్ రావాల్సిందే ఖచ్చితంగా. సో, మరి 'రామ్ చరణ్' స్క్రిప్ట్ సెలక్షన్స్ చూసుకుంటే ఈడు వదిలేస్తే 'గౌతమ్ తిన్ననుడు' అంటున్నాడు. లేపోతే 'బుచ్చిబాబు' అంటున్నాడు. లేకపోతే 'సుకుమార్‌కే' ఎళ్తాడు ఈడు మళ్ళీ. 20 మినిట్స్ ఫస్ట్ 25 మినిట్స్ నీకు ట్రైలర్ అయిపోద్ది. ఏ నెక్స్ట్ హాఫ్ అది నువ్వు ట్రైలర్‌లో పెడితే నువ్వు థియేటర్ దాకా కూడా రావు. ఫస్ట్ డే వచ్చేవాళ్ళు కూడా రారు. సో, అందుకాడు దానికి మళ్ళీ టికెట్ హైక్ మళ్ళీ. దీన్ని బట్టి అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఆ మూవీ ఎలా ఉందో వాళ్ళకి అర్థమైంది. నార్మల్ టికెట్స్ పెడితే స్టార్టింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అన్నది నార్మల్ గానే ఉంటది. ఫస్ట్ అదే డే హైక్ చేశారనుకో, అమ్మ దీని ఏదో పెద్దదే ఉంది కదా అని చెప్పి ఫస్ట్ డేనే నీకు అట్లీస్ట్ సగం లాగేశారనుకో, ఎలా అయినా మౌత్ టాక్ ఉంటది, రివ్యూస్ చచ్చిపోద్ది సినిమా. వచ్చేస్తాయి, తలనొప్పి అంటారు, అదంటారు, తగ్గిపోద్ది. సో అదేదో ఫస్ట్ డేనే కొడితే 6 లేదంటే అవుట్, ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు అలాగా ఈ పెట్టేశారు టెక్నికే అంతే. అదే 'హరిహర అదే వీరమల్లు' వాళ్ళు టాక్టిక్స్, ఫాలో నీకు అయింది. తెలియదు అంతే. డ్రోన్‌లు ఆ బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్ళడం ఏంట్రా అరేయ్! నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ అదే. నీకు గడ్డి పీకు. తెలీదు, పిజ్జా కూడా నీకు డ్రోన్ లోనే డెలివరీ చేస్తుంది. అవసరం లేదురా డెలివరీ చేస్తే నాకెందుకు? ఆ సినిమాలో చూపిస్తావేంటి నీకు తొక్కలాగా? అంటే నీకు ఎప్పుడైనా నన్ను ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించాలి. శంకర్ ఎంత ఫ్యూచరిస్టిక్ గా రోబో తీసాడు. నువ్వు రోబో తీసిన ఆయనతోనే నువ్వు ఆలోచించేది. ఆయన 2.0 కూడా ఫ్యూచరిస్టిక్ ఆయనే తీశాడు. థాట్స్. 2.0 కూడా ఆయనే తీశాడు. ఈవెన్ 'రామ్ చరణ్' అండ్ 'శంకర్' తలుచుకున్నా ఇలాంటి సినిమా మళ్ళీ తీయలేరు.